जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి కలిగిన వారి యొక్క స్త్రీ పురుషులు ఇరువురికి కూడా 8వ నెల అయినటువంటి ఆగస్టు మాసంలో 1వ తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని 31వ తారీఖు ఆదివారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ మాస ఫలితాల్లో రాశి ఫలితాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు, ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని తీసుకునేటటువంటి జాగ్రత్తలు, ఈ సమయకాలం ముందు చేసేటటువంటి పని పరిస్థితులు కూడా ఈ మాసకాలం అంతా ఏ విధంగా నడుస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలకి వివరణ తెలియపరుస్తాను. ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి పురుషులకి ఒక ముఖ్యమైనటువంటి అంశం తెలియపరిచేది ఏమిటంటే, వీరికి జరిగిన గత 2-3 నెలల క్రితంలో, అంటే 7వ నెల కానీ 7వ నెల కానీ 6వ నెల కానీ 5వ నెల కానీ ఇట్లాగ జరిగిన ఒక 2 నెలలు 3 నెలల క్రితంలో ఏదైతే మానసికంగా కొంత బయటకు చెప్పుకోలేనటువంటి ఒక ఎదురు దెబ్బ తగలటము, తర్వాత కుటుంబం వ్యక్తుల నుంచో నమ్మిన వారి నుంచో ఒక భయంకరమైనటువంటి నష్టం ఎదురవ్వటము, తర్వాత అందరూ నా వాళ్ళే ఉన్నారులే అనుకున్న టైంలో ఈయన్ని ఒంటరివాడిని చేసిపోయినటువంటి పరిస్థితులు ప్రత్యామ్నాయాలు ఏదైతే జరిగాయో, ఆయా సమస్యల నుంచి వేతన పడుతున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో చాలా శుభప్రదమైనటువంటి అంశాలు, తర్వాత మనిషి నష్టం చేసినా భగవంతుడు నష్టం చేయనటువంటి విధంగా నిరూపణ చేసే పరిస్థితులు, కొంతమంది మధ్య ఎక్కడైతే కొంత పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకొని ఎవరి ముందైతే తలదించుకొని గత 1-2 నెలలుగా మానసికంగా ఆవేదన పడుతూ ఏమిటి సమస్యలు ఎలా బయటపడాలో తెలియనటువంటి వేదన ఏదైతే ఉంటుందో, ఆ వేదనలో నుంచి కూడా బయటపడేటటువంటి ధైర్యము, దానికి తగినటువంటి సహజమైనటువంటి సంకల్ప ప్రభావము ఈ శ్రావణ మాసం నెలలో మొదటి రోజు నుండే మీకు తప్పకుండా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ ప్రారంభమైనటువంటి విధి విధానం వలన మీ జీవితంలో మీరు ఏదైతే కొన్ని గతంలో పడకూడనటువంటి బాధ, తగలకూడనటువంటి సమస్య తగిలిందో దాని నుంచి మీరు కోలుకోవడానికి, ఆ సమస్య నుంచి తేరుకొని మిమ్మల్ని మీరు ఒంటరిగానే ఆలోచించుకుంటూ నిలబెట్టుకోవడానికి కూడా ఈ సమయకాలం మీకు మంచి మంచి అవకాశాలు కూడా చేతికి అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి కలిగిన వారు ఎప్పుడూ కూడా ఈ మాసంలో ఎదుటివారు ఒకసారి నష్టం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా, మరలా మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేసినా, తర్వాత కొంతమంది వారి నుంచి ఉపయోగం లేదనుకున్న వ్యక్తుల మాటలు కూడా నమ్మినా, వారితో మన స్నేహం చేసినా, మరలా మీకు ఈ సమయకాలంలో మీకు నష్టపోయే తప్ప మీరు వారికి ఎటు కూడా నష్టం చేయలేరు. ఎందుకంటే నమ్మించి ఒకరిని నష్టం చేసేటటువంటి తత్వం మీకు ఉండదు. కానీ నమ్మించిన వారు అనేక విధంగా నష్టపోయేటటువంటి ప్రయత్నం మాత్రం ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. అంటే ఎన్నిసార్లైనా మోసపోగలుగుతారు తప్ప వీరు చేతుకుండా ఒకరు మోసపోయారు. దాన్ని బట్టి కొంతమంది గతంలో మీకు నష్టం చేసిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దరిచేరనివ్వకూడదు, మీరు దరిచేరకూడదు. కాబట్టి ఎంత వాటికి దూరంగా ఉంటే మిమ్మల్ని మీరు తిరిగి నేర్చుకొని మీ బ్రతుకు మీరు బ్రతకడానికి అంత మీకు అవకాశం వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకరు ఉన్నారనేటువంటి ధైర్యాన్ని విడిచి మనకు మనమే అనుకున్నప్పుడు అన్ని విధాలుగా మనం జాగ్రత్త పడగలుగుతాము, అన్ని పరిస్థితుల్లో కూడా చాలా సక్రమంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ఈ సమయకాలం అంతా కూడా మీరు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. ఇక ముఖ్యంగా ఈ మాసకాలం అంతా కూడా మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, మౌనంతో కూడినది, ఎక్కువగా ఒంటరితనంగా జీవించే ప్రయత్నము, మీరు చేయబోయే ఇదేది కూడా ఒకరికి చెప్పుకోకుండా ముందస్తుగా మీరు చేస్తున్న విషయం ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా చేసుకోవాలి. ఎక్కువగా మీరు కుటుంబ ప్రాధాన్యత భార్య పిల్లలకి, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు తప్ప ఒక్కొక్కసారి సొంత తోడబుట్టిన వాళ్ళని కూడా నమ్మడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఈ సమయకాలం మీకు ఉంటుంది. కాబట్టి అమ్మా నాన్నల్ని, తోడపుట్టినటువంటి వాళ్ళని కూడా నమ్మకూడదు, తల్లిదండ్రులను తప్ప. భార్య పిల్లలని అంటే మనం జన్మించినటువంటి పిల్లలు చూసుకోవడం బాధ్యత, నమ్మొచ్చిన దానికి భార్యకి మేలు చేయడం బాధ్యత, కన్నదానికి తల్లిదండ్రులు చేయటం బాధ్యత. కాబట్టి ఈ పరిస్థితుల్లో తప్ప ఇంకా మిగతా ఏ బంధాలకి కూడా మీరు లోపడే ప్రయత్నం చేసుకున్నా వాటి వల్ల మీకు నష్టపోయే అవకాశమే అధికంగా ఉంటుంది.
ఇది మీరు దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటే చాలా మంచిది. ఇక ఈ రాశి కలిగిన వారి యొక్క ఆలోచనలు కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మాసంలో ప్రతి విషయంలో కూడా గుడ్డిగా ఎదుటివారిని నమ్మే ప్రయత్నం చేయకూడదు. ఏదైనా మనసులో ఎక్కడో అయినా అనుమానం తడుతుంది, ఏదో మనకి జరుగుతుంది అని మన సిక్స్త్ సెన్స్ చెప్తున్నప్పుడు దాని తగ్గట్టుగా ఆలోచించి ఆ సమస్య నుంచి డ్రాప్ అయి పక్కకి వెళ్ళిపోవడం చాలా మంచిది. అంతేగాని ఒకరి మాటల మీద డిపెండ్ అయ్యి ముందుకు మాత్రం ఎప్పుడూ పోకూడదు. ఇక ఆర్థికంగా రుణ బాధలు, అప్పులు, ఈ సమస్యల నుంచి ఈ సమయకాలంలో డెఫినెట్గా 100% మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఏది అప్పుల్లోంచి ఏదైతే గతంలో కొన్ని పరిస్థితుల కారణాల వల్ల వేరే సమస్యల వల్ల రుణాలు జరిగి మీకు ఇబ్బందులు పడ్డాయి, ఆ రుణాలను ఎలా కట్టుకోవాలని టెన్షన్ ఉంటుందో ఆ రుణ బాధలన్నీ కూడా ఈ సమయంలో మీకు తీరిపోవటము, అప్పుల నుంచి బయటపడటము పూర్తిగా. ఉదాహరణకి మీకు ₹1,00,000 బాకీ ఉందంటే అది 99% మీకు తీరిపోతుంది. అలాగే అది రుణం ఏదైనా సరే మీకు ఆ రుణంలో నుంచి ఒక 95% మీరు బయటపడేటటువంటి యోగం ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని స్త్రీలకు కానీ పురుషులకు కానీ తెలియపరచవచ్చు. ఇక ఆర్థిక పరంగా కూడా కొంతవరకు పొజిషన్ మీకు ఏర్పడుతుంది. ఇంతకుముందు ఆర్థిక పరిస్థితి బాగోలేక బాధపడినటువంటి టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ ఇప్పుడు మీకు ఉండదు. ఇక పర్వాలేదు కుదురుకున్నాము అనేటటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. రుణాలు తీర్చుకోవడంతో పాటు మీకు రావాల్సిన రుణాలు కూడా కొన్ని వసూలు చేసుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రాధాన్యత, ఒకరికి మధ్య ఒకరికి నమ్మకము, ఒకరికి మధ్య ఒకరికి ఐక్యతము, తర్వాత ఇంటి పరిస్థితులు ఇరువురు చిరుసగం పంచుకొని కుటుంబ పరిస్థితుల్ని కాస్త జాగ్రత్తగా నడుచుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో కుటుంబంలో జరుగుతుంది. సమాజంలో మీకంటూ కొన్ని గౌరవ మర్యాదల్ని కించపరిచేటటువంటి వ్యక్తులు ఎదురవుతారు. కానీ మీరు ఎక్కడైతే గతంలో పోగొట్టుకున్నటువంటి గౌరవ మర్యాదలు మీకు అయిన వాళ్ళే మీకు నష్టం చేయటం వల్ల మీరు కోల్పోయారని పోగొట్టుకున్న పేరు ఏదైతే ఉందో అది మీ స్వతహాగా ఇప్పుడు మీరు నిలబెట్టుకునే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి. ఇక కుటుంబంలో శుభప్రదమైన అంశాలకు మాత్రం తిరుగులేదు. శుభ కార్యక్రమాలు, శుభముహూర్తాలకు సంబంధించినవి, కుటుంబంలో ఇల్లు కొనుగోలు చేసేది కానీ, గృహప్రవేశం చేసేది కానీ, తర్వాత పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేవి కానీ, పెళ్ళిళ్ళు ముడిపడేవి కానీ, ఏదైనా వాహనాలు, ధనము, కనకము ఇలా ఏదైనా సరే కొనుక్కునేవి కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఈ సమయకాలం చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఎక్కువగా మీరు మీ వారితో కాకుండా పరులతోనే మీరు తిరుగుతూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే దైవ మర్యాదలు, దైవ కార్యక్రమాలు, దైవారాధనలు, దేవుడి యొక్క పూజకు సంబంధించినటువంటి దైవ ప్రధానమైనటువంటి అంశాలు, ఈ దైవ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలలో కూడా ఈ విషయాల పరంగా కూడా మీరు భగవంతుడు కొన్ని రుణాలు, మొక్కుబడులు కూడా తీర్చుకొని అందులో కూడా చాలా శుభప్రదమైనటువంటి విధంగా జీవించేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా జరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి కొంతమేర ఒక్కొక్క సందర్భంలో పరిస్థితి బాగలేనప్పుడు కొద్దిగా బాధల్లో ఉండి ఎందుకు మా పరిస్థితి ఇలాగ అయిపోయిందో అనుకోవటం, పరిస్థితి బాగుండగానే వెంటనే మైండ్ ఏదో ఒక చెడు వ్యసనం వైపు, చెడు ఆలోచన వైపు తీసుకెళ్లే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మీరు మెయిన్గా అండర్లైన్ చేయాల్సిన అంశం ఏమిటంటే కొన్ని స్థితిగతులు కుదుటపడుతున్నప్పుడు దాంట్లో మన కొన్ని నిర్ణయాల వల్ల మనం బాగు చేసుకుని మళ్ళీ మనమే చెడగొట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ మీరు చేసే పని ముఖ్యంగా ఏదైనా స్నేహితులు మిమ్మల్ని తప్పుదోవలో పట్టించడానికి ప్రయత్నం చేసినా, లేదు కొన్ని మద్యపానం అలవాట్లైనా, కొన్ని పరాయి స్నేహాలైనా, పరపురుషుల స్నేహాలైనా ఇలాంటివి ఏమన్నా ఉండి కొంతమంది మనకి వద్దనుకొని ఉన్నా కానీ అవతల వాళ్ళ మాటల బలవంతం వల్ల ముందుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయకాలంలో మీరు పెట్టుకోవటం, అసలు అటువంటి వాటిని పూర్తిగా మీరు మానుకోవటమే చాలా వరకు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. లేదు అనుకుంటే ఒకవైపు మంచి జరుగుతున్నా ఇంకొక వైపు మీరు చెడు తెచ్చుకుంటే ఆ మంచికి చేసేటటువంటి చెడు వల్ల పెద్దగా ఫలితం ఏమి ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి ఏదైనా సమస్యలతో మీరు సతమతం అవుతూ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోయినా కూడా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించి మీకు ఏ రకమైనటువంటి సమస్యతో మీరు బాధపడుతూ ఎవరి వల్లైనా, నరుల వల్లైనా, మీ వ్యక్తిగత కారణాల వల్లైనా ఏ రకమైన సమస్యలతో బాధపడుతూ ఆ సమస్య నుంచి మీరు బయటపడాలనుకుంటే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలిగినట్లయితే మీ సమస్యను 100% పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే మేము చెప్పేటటువంటి ప్రతి వీడియోలు, తర్వాత ప్రతి మాసకాలంలో మీకు వచ్చేటువంటి రాశి ఫలాలు మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మేము ఎంతగా మీకు వివరణ తెలియపరుస్తున్నప్పుడు అందులో మీరు తెలుసుకొని తగిన జాగ్రత్త పడితే మీ మంచిగా జరుగుతుంది. కాబట్టి అలాంటిది ప్రతి మాసం మేము చెప్పేది మీరు తెలుసుకోవాలన్నప్పుడు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. చెప్పిన దానికి మాకు కూడా ప్రతిఫలం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.